ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మిథున రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. జూన్ 26వ తేదీ గురువారం ఈ రాశి వారి యొక్క రాశి ఫలాలు చూసినట్లయితే మీరు 500 కోట్లకు అధిపతి కాబోతున్నారు. ఇక వీరికి నక్కతోక తొక్కినట్లే రాజయోగం పట్టి 500 కోట్లకు అధిపతిగా మారబోతూ ఉన్నారు. అయితే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ విధంగా 500 కోట్లకు అధిపతి కాబోతున్నారు, వీరు తీసుకోవలసిన జాగ్రత్తలేంటి, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీరు చాలా మంచి వ్యక్తులనే చెప్పుకోవచ్చు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి ముందుంటారు. అంటే ఎవరైనా ఆపదల్లో ఉంటే కనుక చూస్తూ మాత్రం ఉండలేరు. వీరికి తోచిన సహాయం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని, ఎక్కువగా అందరినీ కూడా ఆకట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. కనుక ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు గౌరవం లభిస్తుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి దాన ధర్మాలు చేసే అలవాటు వీరికి ఎక్కువగా ఉంది. వీరు ఏ పనులు చేసినా కానీ సక్రమంగా చేస్తూ ఉంటారు. అన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఈ రాశివారు ప్రతి ఒక్కరిని కూడా సహాయం చేసే గుణం ఉంటుంది. అలాగే దాన ధర్మాలు చేయటం వంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. నియమబద్ధంగా చేసి ప్రతి పనిలో కూడా విజయాన్ని కూడా మీరు చూస్తారు. చేసిన పనికి ప్రతిఫలం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సహజంగా ఉండే దానికంటే కూడా ఈ సమయంలో వీరికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జూన్ 26వ తేదీ నుంచి వీరు ధనవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో గ్రహాలు అనుకూలించడం వల్ల గోచార గ్రహస్థితిని అనుసరించి జీవితం అనేది పూర్తిగా మారబోతోంది. ఇక కటిక దరిద్రాన్ని అనుభవించేటటువంటి వారైనా సరే ఇక ఇప్పటి నుంచి వీరికి రాజయోగం అనేది పట్టి అదృష్టవంతులుగా మారే అవకాశం అయితే ఈ రాశి వారికి కనిపిస్తోంది. దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. గ్రహ దోషాలు, పాపాలు, శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఇంతటి అదృష్టం పట్టడానికి కారణం ఏంటి అంటే ప్రతిరోజు కూడా మనకి కలిగేటటువంటి ఫలితాలు గ్రహాలను అనుసరించి ఉంటాయని మనం నమ్ముతాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని అనుకూలించడం వల్ల ఈ యొక్క రాశి వారికి ఫలితాలు అనుకూలంగా రాబోతున్నాయి. అయితే ఇటువంటి గ్రహస్థితి వల్ల కొన్ని రాశుల వాళ్ళు అనుకూలమైన ఫలితాలు పొందితే మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలు, అలాగే కొన్ని రాశుల వారు మిశ్రమ ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గ్రహస్థితిని మార్చుకుంటూ ఉండడం వల్ల ఫలితాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వాటి ప్రభావం వల్ల ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే గ్రహస్థితి అనుకూలిస్తుందో అప్పుడు ఆ రాశి వారు మట్టిని పట్టినా కూడా బంగారం అవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రాశి వారికి రాబోతోంది. క్షణక్షణం వారి జీవితం అనేది అద్భుతంగా మారబోతోంది. అంతేకాదు మీరు జీవితంలో ఎప్పుడు చూడని సంపద కూడా చూస్తూ ఉంటారు. ఎందుకలా అవుతుంది అంటే కనుక ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎన్నో న్యూస్లు వినే ఉంటాం. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు, జీవితం మారిపోయింది అని ఇటువంటి కొన్ని వార్తలు వింటూ ఉంటాం. మరి ఇది ఎలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకు గ్రహాలు, రాసులు, నక్షత్రాలు అన్నీ కూడా అనుకూలించడంతో పాటు కాస్త దైవానుగ్రహం కూడా తోడవుతుంది. అంటే ఆ రాశి వారిపైన ప్రత్యేకమైన భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఇక లక్ష్మీదేవి కటాక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ రాశివారు లక్ష్మీ కటాక్షం పొందుతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ విధంగా లక్ష్మీదేవి కటాక్షంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులైన వారు కూడా ఉన్నారు. అయితే ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వరులు అవుతారా అంటే మాత్రం గ్రహాలు అనుకూలించినప్పటికీ మీకు కొద్దిగా కర్మ ఫలితం అనేది ఉంటుంది. మీరు మంచి కర్మలు చేస్తే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వరులు అవుతారు. ప్రకృతి మీకు ఎప్పుడూ కూడా అనుకూలతను ప్రసాదిస్తుంది. ఇక మీ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. కనుక ఎప్పుడూ కూడా మంచి ఆలోచించాలి, ఎదుటివారికి మంచి చేయాలి అనే విషయాన్ని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు. దీనిని కర్మ ఫలితం అంటారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. అయితే కొంతమందిని చూసుకున్నట్లయితే మీరు చేసే దాన ధర్మాల వల్ల మీకు కలిగేటటువంటి ఫలితాలు మార్చుకోవచ్చు. అది ఎలాగంటే మీ పాపకర్మ యొక్క దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో
వాటిని తొలగించుకోవచ్చు. అందుకోసం మీరు మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని తరచుగా ఏర్పాటు చేస్తూ ఉండాలి. అలాగే లేని వారికి ఏమి అవసరమో అది ఇవ్వాలి. ముఖ్యంగా అన్నదానం చేయాలి. దుప్పట్లు, చెప్పులు వంటివి పంచిపెట్టాలి. ఇలా చేయటం వల్ల పాపకర్మల యొక్క దుష్ఫలితాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయి. తద్వారా మీరు గ్రహాలు అనుకూలించని సమయంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయి. అలాగే దైవానుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా దీపారాధన, దైవారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే ఖాళీ సమయంలో మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఎక్కడా కూడా అనవసరమైన మాటలు మాట్లాడకండి. అంటే మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మూడో వ్యక్తికి చెడుగా చెప్పడం అనేది మానుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా చేయటం వల్ల మీరు దుష్ఫలితాలు ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా చేయటం వల్ల మీరు దుష్ఫలితాలు ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ విధంగా చేయటం వల్ల ఈ 26వ తేదీ నుంచి కూడా మీ తలరాత అనేది మారబోతోంది. ధనవంతులుగా మారుతారు. గ్రహస్థితి బాగుంది కదా అని మనం చేయవలసిన పనులు మాత్రం మానకూడదు. ముఖ్యంగా మీ పని తీరులో నైపుణ్యాన్ని మీరు కనపరచవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఆ పనిని అందరికంటే కూడా డిఫరెంట్గా ఎలా చేయాలి అనే ఆలోచన మీరు కలిగి ఉండాలి. ఇటువంటి నైపుణ్యాన్ని కనుక మీరు మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చూపించినట్లయితే ఖచ్చితంగా మీరు జీవితంలో ఎదుగుతారు. దీనివల్ల మీరు మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మీ ధన రాబడికి సంబంధించి వృత్తి ఉంటుంది కదా, మీ పై అధికారుల ప్రశంసలు మీరు అందులో అందుకోవడంతో పాటుగా అందులో మీరు రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే అధిక ధన లాభాన్ని కూడా పొందుతారు. అయితే ఈ రాశి వ్యక్తులకు అన్నింటిలో కూడా పట్టిందల్లా బంగారం కాబోతోంది. అయితే ఎటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే, ఏ చిన్న వ్యాపారస్తులైనా సరే మీకు సమయం అనుకూలించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. ఈ సమయంలో ఎవరైతే కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనాన్ని దాచుకోవడానికి ఎవరైతే బంగారం పైన పెట్టుబడి పెడతారో వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అనుకూలిస్తుంది. విద్యార్థులు ఈ సమయంలో అయితే ఏకాగ్రతతో చదవవలసి ఉంటుంది. తద్వారా మీరు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ఈ సమయంలో మీకు అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారైతే పెద్దలను గౌరవించాలి. అలాగే వారు చెప్పిన మాటలను ఒకసారి విని దానికి తగ్గట్లుగా నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక మీరు అన్నింటిలో కూడా విజయాన్ని పొందుతారు. అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా సరే మీరు మాట్లాడేటప్పుడు ఎదుటివారు ఏం చెప్తున్నారు అనే దాన్ని వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ మాట తీరు వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇక లక్ష్మీ కటాక్షం కోసం ఈ రాశివారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజించండి. అలాగే నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయండి. నవగ్రహ స్తోత్రాలను ప్రతిరోజు చదువుకోండి. ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగించుకోవడానికి మూగ జీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. సో చూసారు కదండి, జూన్ 26వ తేదీ గురువారం తర్వాత మిథున రాశి వారు 500 కోట్లకు అధిపతిగా ఏ విధంగా మారబోతున్నారు, వీరు ఈ సమయంలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, అలాగే ఏ దేవతారాధన పరిహారం చేసుకోవడం వల్ల ప్రతికూల ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.